ఫాస్ట్ లైఫ్ లో విమెన్ ఎన్నో రోల్స్ ప్లే చేస్తుంటారు కదా. ఒక భార్యగా, ఒక కూతురిగా, తల్లిగా, ఉద్యోగినిగా, ఇలా చాలా బాధ్యతలు ఉంటాయి. ఈ జర్నీలో మెంటల్ హెల్త్ అనేది ఇట్ టేక్స్ ఎ బ్యాక్ సీట్. మెంటల్ హెల్త్ లేకపోతే అంటే జనరల్ గా లోన్లీనెస్, ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్, తర్వాత ఆ ప్రపంచానికి చూపించే ఆ స్మైల్ వెనుక ఉన్న ఇన్విజిబుల్ వోన్స్, ఇలాంటివన్నీ కూడా సైలెంట్ స్ట్రగుల్స్ అన్నమాట. ఈ సైలెంట్ స్ట్రగుల్స్ వల్ల స్లోగా లైఫ్ ని ప్రభావితం చేస్తాయి ఇవన్నీ. అందుకనే మెంటల్ హెల్త్ లేకపోతే బాడీ కూడా హెల్తీగా ఉండదు, అలాగే రిలేషన్స్ హెల్తీగా ఉండవు, చేసే పనులు కూడా సరిగ్గా ఉండవు. అందుకనే మెంటల్ పీస్, బ్యాలెన్సింగ్ అండ్ స్ట్రెంగ్త్, ఈ మూడు కూడా చాలా అవసరం. అందుకని మీ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి, మీకోసం మీరు టైం ఇచ్చుకోండి, మీకోసం మీరు టైం ఇచ్చుకోవాలి, మీరు ఇంపార్టెంట్, యూ మ్యాటర్ అంటూ ఒక వర్క్ షాప్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ వర్క్ షాప్ హైలైట్సే ఈరోజు ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను. ఈ యూ మ్యాటర్ వర్క్షాప్ జేకే స్ఫూర్తి ద్వారా మీ ముందుకు తీసుకురాగలిగినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ వచ్చిన వాళ్ళంతా ప్రోగ్రామ్ యాక్చువల్గా 10కి స్టార్ట్ అయింది. ఫస్ట్ వచ్చిన వాళ్ళంతా రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేశారనమాట. ఇక్కడ మెయిన్గా క్యూఆర్ కోడ్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఎందుకంటే వచ్చిన పార్టిసిపెంట్స్లో 50% మెంబర్స్కి క్యూఆర్ కోడ్ ఎలా యూజ్ చేయాలి, ఎలా స్కాన్ చేయాలి అనేది తెలియదు. ఈ రోజుల్లో టెక్నాలజీ అప్డేషన్ చాలా అవసరం కాబట్టి విమెన్కి ఎస్పెషల్లీ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి, దాని గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కోసమే కేవలము మాన్యువల్గా కాకుండా క్యూఆర్ కోడ్తో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేయించగలిగామన్నమాట. తర్వాత ఈ వర్క్షాప్ మెయిన్ పర్పస్ ఏంటి, దీనివల్ల ఎలాంటి బెనిఫిట్స్ పార్టిసిపేట్ చేసిన ఉమెన్కి వస్తాయి, ఎలాంటి విషయాలు, ఏ స్పీకర్స్ ఏ కంటెంట్ ఇవ్వబోతున్నారు, ఇలాంటి మొత్తం కూడా ఆర్గనైజర్గా నేను ఓపెనింగ్ రిమార్క్స్ ఇచ్చాను. తర్వాత కేర్ అండ్ క్యూర్ కౌన్సిలింగ్ సెంటర్ హైదరాబాద్ ఫౌండర్ అండ్ సైకాలజిస్ట్ శ్రీమతి జొన్నలగడ్డ దుర్గా గారు టూల్స్ అంటే ఫ్యామిలీ, వర్క్, పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్, ఈ బ్యాలెన్సింగ్ టూల్స్ గురించి చాలా అద్భుతంగా వివరించారు. అదే కాకుండా విమెన్కి మీ టైం అంటే సెల్ఫ్ రిఫ్లెక్షన్, మై స్పేస్ అని అంటాము. సో అది ఎంత ఇంపార్టెంట్, దాన్ని ఎలా మెయింటైన్ చేయాలి, ఇలా మెయింటైన్ చేసినప్పుడు ఎలాంటి బెనిఫిట్స్ పొందొచ్చు, ఇలాంటివన్నీ కూడా చాలా అద్భుతంగా వివరించారు. ఇక సెకండ్ స్పీకర్ మిరాకిల్ మేనిఫెస్టేషన్ అకాడమీ హైదరాబాద్ ఫౌండర్ శ్రీమతి రాధారెడ్డి గారు. వారు మేనిఫెస్టేషన్ గురించి, అంటే మనం ఒక డ్రీమ్ ఉంటే ఆ డ్రీమ్ని నిజం చేసుకోవాలి అంటే మన థాట్స్ ఎలా ఉండాలి, మన ఫీలింగ్స్ ఎలా ఉండాలి, మనం ఏ డైరెక్షన్లో వర్క్ చేస్తే మనం డెఫినెట్గా ఆ డ్రీమ్ని మనము నిజం చేసుకోవచ్చు. దానితో పాటుగా హోమ్ మేకర్ కానీ ఎంప్లాయీ కానీ ఉంటే అక్కడ నుంచి హోమ్ మేకర్ ఆర్ ఎంప్లాయీ టు ఎంటర్ప్రెన్యూర్ స్కిల్స్, వాటి మీద గైడెన్స్ కూడా చాలా చక్కగా వివరించారు. దీని మీద ఈ లైఫ్ కోచ్గా ఇప్పుడు హోమ్ మేకర్స్ ఎవరైనా సరే ఎంటర్ప్రెన్యూర్గా అవ్వాలి, ఒక ఇన్కమ్ నేను సంపాదించుకోవాలి అంటే ఏ మార్గాలు ఉన్నాయి, ఎలాంటి మార్గాలు ఉన్నాయి, వాటి ద్వారా ఎలా సంపాదించుకోవచ్చు, లాంటి విషయాలు కూడా చాలా అద్భుతంగా వివరించగలిగారు ఈ వర్క్షాప్లో. జనరల్గా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ స్ట్రెస్ అనేది అందరి లైఫ్లో ఉంది. ఈ స్ట్రెస్ని ఎలా రెడ్యూస్ చేసుకోవాలి, అసలు ఈ స్ట్రెస్ ఫామ్ అవ్వకుండా మనం ఎలా ఉండగలగాలి, ఆ టూల్స్ ఏంటి, ఆ స్ట్రెస్ రిలీఫ్ టెక్నిక్స్ ఏంటి, అలా చిన్న చిన్న యాక్టివిటీస్ తోటి థర్డ్ స్పీకర్ శ్రీమతి అలివేలి రెడ్డి గారు చాలా చక్కగా పార్టిసిపెంట్స్కి అందివ్వగలిగారు. ఇక మన స్పెషల్ ఇన్వైటీ సిమాక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఫౌండర్, డైరెక్టర్, కోఫెడరేషన్ ఆఫ్ విమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ జాయింట్ సెక్రటరీ శ్రీమతి జ్యోత్స్న గారు. వారు విమెన్ ఎలా డెవలప్ అవ్వాలి, సోషల్ ప్రెషర్స్ నుంచి ఎలా బయటకు రావాలి, లాంటి అద్భుతమైన విషయాలు పార్టిసిపెంట్స్కి అందించారు. వీటితో పాటు అసలు వెస్టర్న్ కల్చర్లో మనం ఏవి కంపేర్ చేయకూడదు, అసలు వెస్టర్న్ కల్చర్ నుంచి మనం ఏవి కాపీ చేయకూడదు, మనం మన సనాతన ధర్మం నుంచి వేటిని మనము ఫాలో అవ్వాలి, వేటిని ఫాలో అవ్వకూడదు, ఇలా మనం ఒక కంపేర్ చేసి మనకు రియల్గా విమెన్కి వచ్చే సొసైటల్ ట్రాప్స్ ఏంటి, వీటి నుంచి ఎలా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఎంటర్ప్రెన్యూర్గా విమెన్ ఎలా ఎదగాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా చాలా చక్కగా చెప్పగలిగారు అనమాట. ఇలా వీటన్నిటితో పాటు
రిలాక్సింగ్ యాక్టివిటీస్, ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ కోసం కొన్ని చిన్న చిన్న క్విజ్, చిన్న చిన్న గేమ్స్ లాగా అలా కండక్ట్ చేసి వచ్చిన వాళ్ళందరినీ బాగా యాక్టివేట్ చేయగలిగాము. అండ్ ఎండింగ్లో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ మొత్తం పార్టిసిపెంట్స్ ఎలా ఫీల్ అయ్యారు, వాళ్ళ ఒపీనియన్ ఏంటి ఈ వర్క్షాప్ మీద, వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు, ఎలాంటి టేక్అవేస్ ఉన్నాయి, వాళ్ళ ఇన్సైట్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఫీడ్బ్యాక్ లాగా తీసుకున్నాము. చాలా మంది అయితే ఈ ప్రోగ్రామ్ వల్ల మాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది అండ్ చాలా బ్యాలెన్సింగ్ టెక్నిక్స్ మేము నేర్చుకోగలిగాము. ఇన్నాళ్ళు ఈ బ్యాలెన్సింగ్ తెలియక కొంచెం స్ట్రెస్ ఫీల్ అవుతూ అలా ఉన్నాము అని చాలా చాలా మంచి కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వగలిగారనమాట. సో దీని తర్వాత ఈ ఫీడ్బ్యాక్ సెషన్ ఇదంతా అయిపోయిన తర్వాత గ్రూప్ వైజ్ ఫొటోస్ తీసుకున్నాము. ఇకపోతే వర్క్ షాప్ లో ఒక స్పీకర్స్ ఉన్నారు కదా. ఫస్ట్ స్పీకర్ శ్రీమతి జొన్నలగడ్డ కనకదుర్గ గారు. ఆవిడ చెప్పాను కదా, కేర్ అండ్ క్యూర్ కౌన్సిలింగ్ క్లినిక్ ఫౌండర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ సయోధ్య ఆల్సో. సో ఆవిడ ఏంటంటే చాలా సర్వీసెస్ ఉన్నాయి ఆవిడ దగ్గర. ఏంటి అంటే ఈ మ్యారిటల్ ఇష్యూస్ వచ్చినప్పుడు గానీ, లేదా జనరల్ గా ఈ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఈ మధ్య కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ ఇలా రావటము, ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఇవ్వటము, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఫ్యామిలీ కౌన్సిలింగ్ ద్వారా మంచి రిజల్ట్ తీసుకురాగలుగుతున్నారు. అలాగే టీనేజ్ ప్రాబ్లమ్స్, ఈ మధ్య చాలా మందిలో చదువు మీద ఇంట్రెస్ట్ లేకపోవటము, ఏంటో రీజన్ చెప్పకపోవటము, పేరెంట్స్ తో షేర్ చేసుకోలేకపోవటము, ఇలాంటి చాలా చూస్తూ ఉన్నాం కదా. అవి కానీ, కెరియర్ గైడెన్స్ కానీ, ఆవిడ మోటివేషనల్ స్పీకర్ కూడా. సో చాలా ప్రాబ్లమ్స్ కి ఆవిడ దగ్గర సొల్యూషన్స్ ఉన్నాయి, సర్వీసెస్ ఉన్నాయి. తన సర్వీసెస్ ద్వారా మంచి రిజల్ట్స్ ఇవ్వగలుగుతున్నారు అనమాట. సో మీకు ఎవరికైనా ఆ సర్వీసెస్ కావాలి అంటే స్క్రీన్ మీద కనిపించే ఈ నంబర్ కి కాల్ చేసేసి తన సర్వీసెస్ తీసుకోగలరు. అలాగే ఇంకొక స్పీకర్ ఉన్నారు కదా, రాధారెడ్డి గారు అని. ఆవిడ కూడా అంతే, మిరాకిల్ మేనిఫెస్టేషన్ అకాడమీ ఫౌండర్ అనమాట. వారు మీరు హోమ్ మేకర్ గా ఏదైనా సమ్ ఇన్కమ్ సంపాదించుకోవాలి అంటే తన ఇన్స్టిట్యూట్ లో ఒక ట్రైనింగ్ ప్రొవైడ్ చేసి, తన ఇన్స్టిట్యూట్ ద్వారా ఒక లైఫ్ కోచ్ సర్టిఫికేట్ మీకు ప్రొవైడ్ చేయగలదన్నమాట. సో ఆ సర్టిఫికేట్ మీరు యూస్ చేసుకొని మీరు ఓన్ గా ఇంటి నుంచి సెషన్స్ తీసుకొని ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. లేదా మీకు ఏదైనా డ్రీమ్స్ ఉంటే వాటిని ఎలా నిజం చేసుకోవాలి, నెగిటివ్ థాట్స్ ని ఎలా పోగొట్టుకోవాలి, ఎలాగ పాజిటివిటీని ఇంక్రీజ్ చేసుకోవాలి, ఎలా మేనిఫెస్ట్ చేసుకోవాలి మన విష్ ని, ఇలాంటివన్నీ కూడా మంచిగా ప్రొవైడ్ చేస్తారు. సో ఆవిడ సర్వీసెస్ మీకు కావాలి అంటే ఈ నంబర్ కి కాల్ చేయండి, సో దట్ మీకు ఆ సర్వీసెస్ ఈజీగా అందుబాటులో ఉంటాయి. ఓకే, సో ఇదన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది యూ మ్యాటర్ వర్క్ షాప్. ఇట్స్ ఏ జేకే స్ఫూర్తి ఇనిషియేటివ్. ఓకే, సో ఇలాంటివి విమెన్ కోసం మరిన్ని వర్క్ షాప్స్ కండక్ట్ చేసి ఎలాంటి బెనిఫిట్స్ ఉమెన్ కి రావాలో అలాంటివి ఇవ్వటానికి నేను ఈ జేకే స్ఫూర్తి ప్లాట్ఫామ్ ద్వారా ట్రై చేస్తాను. ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే జేకే స్ఫూర్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.